నుంచి ఒకసారి చూద్దాం. అంబేద్కర్ విగ్రహం దగ్గరికి వెళ్ళిన పాపాన పోలేదు, సందర్శకులను సైతం వెళ్ళనివ్వడం లేదు. సీఎం రేవంత్ తాళాలు వేశారు. అంబేద్కర్ గురించి మాట్లాడే అర్హత లేదు. అల్లు అర్జున్ ఎపిసోడ్పై అనుమానాలు ఉన్నాయి. మీడియాతో చిచ్చట్లో కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి మాట్లాడే కనీస అర్హత కాంగ్రెస్ పార్టీకి లేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ విమర్శించిందట. ఇక్కడ ఏంది అంటే పూర్తి స్థాయిలో మా బండి సంజయ్ మాట్లాడినా లేకపోతే మా కిషన్ రెడ్డి మాట్లాడినా బయటికి విమర్శించినట్టే ఉంటుంది, కానీ లోపల దోస్తానం అయితే గట్టి ఉంటుంది. మళ్ళా దీంట్లో ఎందుకంటే ఇద్దరు కూడా గతంలో ఎంపీలు, మీరు పార్లమెంట్లలో వాళ్ళకు తెలిసిన విషయమే. నేనేమంటున్నానంటే నిజంగా వీళ్ళకు చిత్తశుద్ధి ఉంటే, నిజంగా కేంద్ర హోం సహాయ మంత్రిగా చేసిన రేపొద్దుగల దాన్ని రాజీనామా చేసి తెలంగాణ ప్రాంత బిడ్డల ప్రయోజనాల కోసం కనుక నేను పోరాడతా అంటే మనకు టోపీ వచ్చినట్టే. భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ రెండు కూడా తోడు దొంగలు తెలంగాణ గుర్తుపెట్టుకోరు. గురుకులాలలో ఫుడ్ పాయిజన్ అవుతూ ఉంటే భారతీయ జనతా పార్టీ నేతలు ఎక్కడండి? హైడ్రాకు సంబంధించి ఆత్మహత్య చేసుకుంటే భారతీయ జనతా పార్టీ నేతలు ఎక్కడా అండి? మూసీకి సంబంధించి ఆత్మహత్య చేసుకుంటే భారతీయ జనతా పార్టీ నేతలు ఎక్కడండి? ప్రశ్నించే గొంతుకల మీద అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేస్తూ ఉంటే భారతీయ జనతా పార్టీ నేతలు ఎక్కడండి? ఆ తెలంగాణలో మహిళలకు రక్షణ లేకుండా పోతూ ఉంటే భారతీయ జనతా పార్టీ నేతలు ఎక్కడండి? దాంతోపాటుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా లగచర్ల బాధితులకు సంబంధించి ఇంత జరుగుతూ ఉంటే భారతీయ జనతా పార్టీ నేతలు ఎక్కడండి? దాంతోపాటు అంబేద్కర్కి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా నివాళులు అర్పించినప్పుడు కనీసం వర్ధంతి జయంతులకు కూడా అక్కడ ముఖ్యమంత్రి గారు వెళ్ళకపోతే భారతీయ జనతా పార్టీ నేతలు ఎక్కడండి? దాంతోపాటుగా ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ముఖ్యమంత్రి పర్యటన జరుగుతూ ఉంటే, నిర్బంధాలు జరుగుతూ ఉంటే భారతీయ జనతా పార్టీ నేతలు ఎక్కడండి? దాంతోపాటుగా స్కూళ్ళల్లో విద్యార్థులు చచ్చిపోతూ ఉంటే భారతీయ జనతా పార్టీ నేతలు ఎక్కడండి? దాంతోపాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అసభ్య పదజాలంతో ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉంటే దాన్ని ఖండించడంలో భారతీయ జనతా పార్టీ నేతలు ఎక్కడండి? వీళ్ళందరూ ఏడున్నారు? మొన్న ఏది ఆటో అట్లా ఉన్నవారా బస్వన్న ఉన్నా, అరే తిన్నవారా బస్వన్న తిన్నా అన్నట్టుగా మొన్న ఒక 2 రోజులు మా ఈటల రాజేందర్ అన్న కిషన్ రెడ్డి పోయి మూసీ బాధ్యతలకు సంబంధించి అని పోయి భరోసా ఇస్తానే ఆడ నిద్ర చేసిళ్ళు. అది ఫోటోషూట్ మాత్రం అద్భుతంగా పనికొచ్చింది అనుకో. ఇదే విపక్షంలో ఉన్నప్పుడు 2018 నుండి 23 వరకు అంటారుగా శిఖంబూడి నటి చేసిరు. తెలంగాణలో ఏదో అయిపోయినట్టు చేసిరు. కేంద్ర హోంశాఖకు సంబంధించిన సహాయ మంత్రి పదవి రంగానే కామ్ డౌన్ అయిపోయింది బండి సంజయ్. అటు కిషన్ రెడ్డి అంటే అది కిషన్ రెడ్డి అంటే ఎప్పటికీ అట్లనే ఉంటాడు అనుకో సమాంతరంగా. ఇంకా కానీ బండి సంజయ్ నేను చాలా దగ్గర నుండి అప్పుడు రాజదృష్టిలో పనిచేస్తూ ఉండే, నేను చెప్తున్నా కదా, మొత్తం అన్ని జిల్లాలకు పోయినా అంత పోరాటం చేసిన బండి సంజయ్ ఈరోజు ప్రజల మధ్య లేకపోతే నాకు బాధ అవుతుంది. ప్రజా సమస్యల పట్ల మా బండి సంజయ్ నాకు కావాలని పిలుపునిస్తున్నా. ప్రజల పట్ల పోరాటం చేయడానికి బండి సంజయ్ రావాలంటున్నా. ప్రజాక్షేత్రంలో బండి సంజయ్ ఉండాలంటున్నా. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి వద్దు, తెలంగాణ ప్రాంత బిడ్డలే ముద్దు అని మా బండి సంజయ్ రాక కోసం 1000 కళ్ళతోనే ఎదురు చూస్తున్నాను. ఆనాటి పోరాటం ఏడబాయే, అలనాటి నినాదాలు ఏడబాయే, అలనాటి యాత్రలు ఏడబాయే. అంటే పదవులు రాగానే కామ్ డౌన్, పదవులు లేకపోతే కచ్చకచ్చ అన్నట్టుగా తెలంగాణ ప్రాంత ఇక్కడి పార్టీల మీద అరుస్తారు. ఒకవేళ ఇవన్నీ రాకపోతే కామ్ డౌన్గా ఉంటారు. అంటే పదవులు వస్తే మేము సైలెన్స్. ఇవాళ మాట్లాడుతున్నాడు మా బండి సంజయ్. వీళ్ళు మాట్లాడే తీరు ఇది.